హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ టోస్ట్ చేసేస్తున్నానమాట. సో ఇద్దరికి కూడా స్కూల్ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా మా చిన్నోడు బాక్స్లో కూడా ఇదే పట్టుకుని వెళ్తాడు. రోజు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే తిని తిని బోర్ కొడుతుంది. సో మధ్య మధ్యలో ఇలా బ్రెడ్ కూడా టోస్ట్ చేసి ఇస్తూ ఉంటాను. ఇంకా ఐషుకేమో లంచ్ బాక్స్లోకి పొటాటో కుర్మా చేశాను. మా ఐషుకి ఫేవరెట్ అనమాట పప్పు పొటాటో కర్రీ. పొటాటో ఫ్రై కానీ పొటాటో కుర్మా కానీ ఇలాంటివి ఉంటే సరిపోతుంది. సో ఇంక బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఐషు. మా చిన్నోడేమో లేచేసి నాతో పాటు లేచేసి బయటకు వచ్చేసి హాల్లో పడుకున్నాడు. ఇంకా మా చిన్నోడిని కూడా లేపి స్కూల్కి రెడీ చేయాలి. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేశాను. రాగి లడ్డు చేశాను కదా, అవే పట్టుకెళ్తుంది అనమాట స్నాక్స్. ఇంకా అయ్యేదాకా అవే పట్టుకుని వెళ్తుంది. మా ఐషుకి అయితే చాలా బాగా నచ్చినాయి. ఇంకా లంచ్ బ్యాగ్ అంతా ప్యాక్ చేస్తాను. ఇంకా ఐషుకి లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు మా చిన్నోడు డ్యూటీ అనమాట. సో మార్నింగ్ ఒక రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది నా పరిస్థితి. నాకు తెలిసి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ప్రతి మదర్ పరిస్థితి ఇలానే ఉంటుంది. సో మీరు కూడా మీ పిల్లల్ని మార్నింగే హడావిడిగా పంపిస్తూ ఉంటే కనుక కామెంట్ చేయండి. మనం ఎంత ఫాస్ట్గా అని రెడీ చేసి పెట్టినా కానీ వాళ్ళు ఏదో ఒక టైంలో లేట్ చేసేస్తూ ఉంటారు, లేట్ అయిపోతుంది. మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేస్తారు. ఆయన స్నానం చేయించేయడం కానీ లేదంటే నేను స్నానం చేయించేస్తే ఆయన రెడీ చేయడం కానీ అలా హెల్ప్ చేస్తారనమాట మార్నింగే. కానీ పిల్లలిద్దరిని అయితే స్కూల్ బస్సెస్ ఎక్కించడానికి నేనే తీసుకుని వెళ్తాను. ఐషునేమో 8:30కి తీసుకెళ్తాను. మా చిన్నోడిదేమో 9కి వస్తుంది అనమాట వ్యాన్. సో 2 టైమ్స్ తిరుగుతాను. ఇంకా మా హస్బెండ్కి అయితే మార్నింగే జూమ్ మీటింగ్ ఉంటుంది. సో అందుకని ఆయన కుదరదు తీసుకుని వెళ్ళడానికి. ఐషుని తీసుకుని వెళ్ళేటప్పటికే మా చిన్నోడిని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. ఒక్కొక్కసారి అయితే తినేస్తాడు, ఒక్కొక్కసారి అయితే వాళ్ళ డాడీ తినిపించేస్తారు. సో మార్నింగే కొంచెం హెల్ప్ చేస్తారనమాట. ఇంక ఇప్పుడైతే బ్రెడ్ టోస్టే కాబట్టి మా చిన్నోడికి ఫేవరెటే. సో అందుకని తినేస్తున్నాడు. ఇంకా రూమ్లో లాక్ చేసుకుని ఐషుని తీసుకుని వెళ్తున్నాను అనమాట. రూమ్లో మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి పర్లేదు, కానీ ఒక్కడిని వదలాలంటే చాలా భయం వేస్తుంది ఈ మధ్యన. ఎందుకంటే లోపల గెడ తనకు అందేస్తుంది, గెడ పెట్టేసుకుంటున్నాడు. సో బయటికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఈవినింగ్ టైమ్స్ ఐషుని పిక్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు. లేదంటే 1కి 10 సార్లు చెప్తున్నాను అనమాట, డోర్ అస్సలు ముట్టుకోవద్దు అని చెప్పేసి. అప్పుడు వెళ్తున్నాను. తను రాను అంటే. ఇంకా ఐషు స్కూల్కి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మా చిన్నోడిని తీసుకుని వెళ్తున్నాను అనమాట. సో మా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఇల్లంతా బట్టల్లో మొత్తం జల్లేశారు. అవేమో ఇప్పుడు ఇప్పిన బట్టలు. సోఫాలోనేమో తుడుచుకున్న టవల్స్ పడేశారనమాట. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇది మా చిన్నోడు మార్నింగే ఇక్కడ పడుకున్నాడు కదా, కప్పుకున్న బ్లాంకెట్, ఇంకా రిమోట్, కోంబు, ఇంకా మస్కిటో బ్యాట్, బీన్ బ్యాగ్లో చూసారు కదా, నేను ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు వేసుకున్న జర్కన్స్ అవన్నీ కూడా అలా జల్లేసి పెట్టారు. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేస్తుంది. వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళిన తర్వాత ఇంకా పొటాటో కుర్మా చేశాను కదా, దాంట్లోకి పెసరపప్పు చారు చేశాను అనమాట. రసం పెడదాం అనుకున్నాను, కానీ పెసరపప్పు చారు చేస్తాను పొటాటో కుర్మాలోకి బాగుంటుందని చెప్పేసి. క్లైమేట్ చూసారు కదా, చేంజ్ అయిపోయింది. మార్నింగ్ కొంచెం ఎండ వచ్చింది కదా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మబ్బులు వేసుకుంటూ వచ్చేస్తుంది. అసలుకే వింటరు. ఈ వర్షాలు పడుతుంటే అసలు చలికి ఉండలేకపోతున్నాం అనమాట. సో ఇంకా చినుకులు చిన్నగా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా బట్టలన్నీ తెచ్చి లోపల వేసేసాను. మా చిన్నోడు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా ఐషు కూడా స్కూల్ నుంచి వచ్చేసింది ఈవినింగ్. ఇంకా అదేం షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. పిల్లలకేమో మ్యాగీ కావాలంటే మ్యాగీ చేసిస్తున్నాను. నాకేమో టీ పెట్టుకున్నాను అనమాట. క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల వేడివేడిగా ఏదైనా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. సో పిల్లలైతే మ్యాగీ అడిగారు. ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాను అనమాట. మా ఐషు స్కూల్ నుంచి వచ్చేసిందని చెప్పాను కదా, మా ఐషు మ్యాగీ చేయడం నేర్చుకుంటుంది ఇప్పుడప్పుడే. సో ఇంకా టీ పెట్టడం కూడా నేర్పించమని అడుగుతుందనమాట. చేతి మీదకి తూలింది. పిల్లలిద్దరూ మ్యాగీ తినేసి ఇంకా ఐషు ఏమో ఫ్రెష్ అప్ అయిపోయి ట్యూషన్కి వెళ్ళిపోయింది. నేను కూడా డిన్నర్ ప్రిపేర్ చేసేసుకున్నాను. అంటే పప్పుచారు ఉంది. సో అందుకని ఇంకా కర్రీ ఏం చేయలేదు, రైస్ ఒకటే పెట్టుకున్నాను అనమాట. పొటాటో కుర్మా కూడా కొంచెం ఉంది. సో కావాలంటే పాపడ్స్ వేయించిద్దామని చెప్పేసి ఇంకా కర్రీ ఏం చేసుకోలేదు. మా చిన్నోడి చేత హోంవర్క్ కూడా చేయించేశాను. ఇంకా ఐషు ట్యూషన్కి వెళ్ళింది కదా, ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి తీసుకుని వెళ్ళాలన్నమాట. సో అందుకని ఇంకా మార్నింగ్ తీసిన బట్టలు ఉన్నాయి కదా, అవి మార్నింగ్ ఫోల్డ్ చేయలేదు, కొంచెం లైట్గా చెమ్మగా ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడైతే కొంచెం మంచిగా ఉన్నాయి. ఇంకా అందుకని ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. లేదంటే మా ఐషు హాలిడే అయితే మా ఐషు ఫోల్డ్ చేసేస్తుంది, హెల్ప్ చేస్తుంది నాకు. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి నాదనమాట. ఈ బ్లౌజ్ నేను మగ్గం వర్క్ చేయించుకుని ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయిపోతుంది. అయినా కూడా చూడండి ఎంత బాగుందో. నేను వైజాగ్లో చేయించుకున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మా ఐషు వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. సో మా ఐషుకి గ్రీన్ కలర్ బ్లౌజ్ కావాలి. సో ఆంటీ దగ్గరికి ఈ బ్లౌజ్ని తీసుకుని వెళ్ళి మా ఐషు సైజులో ఆల్టర్ చేయించాలి. అందుకే తీసి పెట్టానమాట. ఇప్పుడు పట్టుకుని వెళ్ళాలి, ఆడుకోవడానికి వెళ్తాం కదా, అప్పుడు ఆంటీకి ఇచ్చేసి వచ్చేస్తాము. ఇంకా శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ కావాలంట. నా దగ్గర ఆరెంజ్ ఉంది కానీ గ్రీన్ బార్డర్ లేదు.
సో ఇంకా సారీస్ అవన్నీ కూడా మేడం ఇస్తానన్నారు, ఎందుకంటే పిల్లలందరూ కూడా సేమ్ కలర్ వేసుకోవాలంట. సో నా దగ్గర ఉన్న సారీస్లో అయితే పింక్ కలర్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ పింక్ సారీ ఉందని గుర్తు లేకుండా మళ్ళీ పింకే తీసుకుంటానమాట. మీ సారీ కలెక్షన్లో ఏ కలర్ ఎక్కువ సారీస్ ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా చిన్నోడు ఏదో చెప్తాడంట మీకు. Hey guys, watch our video, subscribe, bye. But don't forget to subscribe to our channel. Okay, don't forget, bye. Do like. Do like and subscribe. Don't forget, bye.